ఎన్జే విద్యాసాగర్ వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పివి సునీల్ కుమార్ గారు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆయన అందులో ఎస్సీ వాడలన్నీ, దళిత వాడలన్నీ కూడా పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, ఇప్పుడు ఉమ్మడి గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన సప్లాన్ నిధులు ఇవన్నీ చేరకపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా వెనుకబాటుతనం ఉంది, నాయకత్వం ఎదగపోవటం అనేది ఉంది. అదే ఎస్సీలను కనుక సపరేట్ పంచాయతీలను చేస్తే ఒకేసారి సర్పంచులుగా, ఉప సర్పంచులుగా వాళ్ళని వాళ్లే పరిపాలించుకునే ఒక స్వయం పాలనకి దారితీస్తుందని చెప్పి ఎయిము ప్రతిపాదించింది. అదేవిధంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల పదం వాడలేదు, ఆయన రిప్రజెంటేషన్ అనే పదం వాడాడు. రాజ్యాంగంలో జరిగిన చర్చలో అది కుల ప్రాతిపదికగానే ఉంది. ఇక్కడ భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేని భారతదేశంలో మాత్రం ఉన్నటువంటి కుల వ్యవస్థ కారణంగా కొన్ని కులాలు వెనకబడ్డాయి. కాబట్టి ఆ కులాల్లో, వెనకబడిన కులాల్లో నుంచి, ఆ బీసీస్లో నుంచి కొన్ని అంటరాని కులాలను తీసి ఒక షెడ్యూల్లో వేశారు. అదే షెడ్యూల్ క్యాస్ట్ అయిపోయింది. నాగరికతకు దూరంగా అడవుల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఒక షెడ్యూల్లో వేశారు. ఆ షెడ్యూల్ ట్రైబ్స్ అయ్యారు వాళ్ళు. ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులు అందట్లేదు. ఒకటి. రెండు, ఇక్కడ ఎస్సీ ఎస్టీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కూడా ప్రవేశపెట్టినప్పుడు అది క్రైస్తవులకి వర్తించదనేటువంటిది ఒక నెరేషన్ ఇక్కడ నడుస్తుంది. అలా కాదు, దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ రక్షణ పొందొచ్చు, ఎస్సీ హోదాలో ఉండొచ్చు అనేటువంటిది ఈరోజు ఎయిమ్ ప్రతిపాదించింది.